జనరల్‌గా ఈ పర్ఫార్మెన్స్ చేయకముందు అంటే ఒక సింగర్‌గా ఒక రికగ్నైజేషన్ రాకముందు, సరిగమపకి రాకముందు అనే చెప్పుకోవాలి. కాలేజెస్‌కి అలా వెళ్తూ ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా! ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఇలానే ఉండిపోతానేమో, ఏదైనా కాంపిటీషన్‌లో నేను పాడగలనో లేదో, ఇంకెన్ని రోజులు ఇలా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అంటే నేను స్కూల్ టైమ్స్ ఇంకా కాలేజ్ టైమ్స్‌లో నేను రియాలిటీ షోస్ పాడాను. ఓకే. బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ దిస్ సరిగమప. బట్ ఏదేమైనా మ్యూజిక్‌లోనే ఉండాలి లైఫ్ టైమ్. అంటే ఇది రాసి పెట్టుంటే అది. బట్ మ్యూజిక్ మాత్రం వదలొద్దు. మ్యూజిక్‌లోనే ఉండాలని నేనైతే ఫిక్స్ అయ్యా. ఓకే. సో దిస్ ఈజ్ లైక్ అ మోటివేషన్. ఏమంటారు, అప్లాస్ కానీ, అప్రిసియేషన్, ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్. ఇంట్లో ఎంత కూర్చొని ప్రాక్టీస్ చేసినా ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేరు, ఆ కాన్ఫిడెన్స్ వేరు. సో చాలా చాలా మంది ఉంటారు అడ్వైజెస్ అంటే ఇస్తూ ఇట్లా ఉంటారు. ఇట్లా ఇన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ మీరు కూడా చూస్తుండొచ్చు. ఇప్పుడు సరిగమప ఫస్ట్ చూడండి, ఎండ్ సీజన్ అయ్యేలోపు చూడండి. సో చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అండ్ ఏదైనా ఇప్పుడు మేము రియాలిటీ షోస్ సరిగమప నుండి చాలా సింగర్స్ వచ్చారు. ఫస్ట్ నుండి ఇప్పుడు డిఫరెన్స్. సో ఎంత నేర్చుకుంటాము అనేదే చాలా. అంటే ప్రతి బిహేవియర్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ ఎలా మాట్లాడాలి ఆర్ ఎలా నేర్చుకోవాలి అంటే చాలా నేర్చుకుంటాం. అందరి నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. సో మంచి ఒక టీచింగ్ స్కూల్ అని అలానే అనుకోవచ్చు. అంతే అంతే కదండి. ఓకే. మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలిగే, మీకు సరితూగే, లేకపోతే మీకు టఫ్ కాంపిటీషన్ అనిపించే వ్యక్తి ఎవరు? అయ్యో, నేను కాంపిటీషన్ ఇలా చూడను. అంటే అందరం బాగా పాడాలి, అందులో నేను ఇది ఒక రియాలిటీ షో కదా. ఎండ్ ఆఫ్ ది డే ఒకరే ట్రోఫీ తీసుకుంటారు, అందరూ తీసుకోలేరు. ఈవెన్ మన ఫ్రెండ్స్ అయినప్పటికీ ఎవరైనా సరే పర్సనల్గా కోర్స్ ఎవరైనా ఫీల్ అవుతారు. ఒక కాంపిటీషన్లో మనం వెళ్ళి పాడుతున్నాము అని అంటే ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళు నాకు పోటీ అని మీరు మనసులో అనుకోకుండా అయితే పర్ఫామ్ చేయరు. అయ్యో అమ్మో, అవన్నీ ఆలోచిస్తే అసలు మేము పర్ఫామ్ చేయలేము. అసలు టూ మచ్ కాంప్లికేషన్స్ ఎంత పెట్టుకుంటే అసలు పర్ఫామ్ చేయలేము. సో అంత పర్ఫామ్ చేయాలంటే ఓకే ఇది బాగా పాడాలి అంతే, అంతవరకే. అంతే, ఇంకా మిగతా ఏవి పట్టించుకోరు. ఏది రాసి పెట్టుంటే అది అంతే. నిజంగా అంటే యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ లా ఉంటుంది. సో మాకు సో ఫ్యామిలీ నుంచి మీరేనా సింగర్గా వచ్చింది, లేదంటే ఇంతకు ముందు లేరా? సో మరి మీరు ఫ్యామిలీ నుంచి మీరు మొదటి స్టెప్ వేశారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా ఇంట్లో వాళ్ళు కూడా, అంటే మా అమ్మ కూడా నాకు అంటే జాబ్ చేయొద్దు మ్యూజిక్లోనే, అంటే ఏం చేసిన క్లాసెస్. ఏం చదువుకున్నారు మీరు? క్వాలిఫికేషన్? డిగ్రీ. మొన్న రిజల్ట్స్ వచ్చాయి, బీకామ్ ఆనర్స్. ఓకే. సో అది కంప్లీట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉంటున్నారా? అంటే అలా ఏం లేదు, కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను కాలేజ్ అటెండెన్స్ తక్కువే, రికార్డింగ్స్ వాట్ ఎవర్ మ్యూజిక్. ఏమైనా ప్రైవేట్ ఆల్బమ్స్ అవి పాడారా ఇప్పటి వరకు? పాడాను. ప్రైవేట్ అంటే తిరుపతి వాటికి పాడాను, డివోషనల్ తిరుపతి. అండ్ మూవీస్ కూడా ఆర్ఆర్ కోరస్, ట్రాక్, లీడ్, కొన్ని ప్లేబ్యాక్ చేశాను. ఓకే. సో తిరుపతి ఏమైనా ఒక సాంగ్ పాడతారా మరి? షూర్. యా. మాధవా కేశవా మధుసూదనా, మాధవా కేశవా మధుసూదనా, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం, మాధవా కేశవా మధుసూదనా, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత, దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాదేశ నమో నమో, మాధవా కేశవా మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. సూపర్. థ్యాంక్ యూ.